వెట్రివేలు మురుగనక్క అరోహర. అన్నంలోకి చెప్పుకోదగ్గ మరొక మంచి అన్నాదరం ఏంటంటే నువ్వు పెసరపప్పు పచ్చడి చేసుకోవడం సులభ, రుచి అమోఘం. చాలా సులభతరంగా అయిపోతుంది. ఏంటంటే ఒక గ్లాసుడు పెసరపప్పు తీసుకోండి, పొట్టు లేని పెసరపప్పు తీసుకుని శుభ్రంగా 3 సార్లు మట్టి లేకుండా కడిగేసుకుని, నాలుగోసారి కొంచెం నీళ్లు పోసేసుకుని, ములిగేంత వరకు నీళ్లు పోసుకుని 1 గంట సేపు నాననివ్వండి. నానిపోయిన తర్వాత చిల్లుల బేసన్లో వేసుకుని నీళ్ళన్నీ వడగొట్టేసుకోండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని అందులో పచ్చి ఎండుమిరపకాయలు, మీరు తినగలిగే కారాన్ని బట్టి ఎండుమిరపకాయలు వేయించగల పచ్చి ఎండుమిరపకాయలు, కాస్త పచ్చి ఇంగువ, కాస్త ఉప్పు వేసుకుని మెత్తగా రుబ్బేసేయండి. ఇంగువే దీనికి రుచి. అప్పుడు ఈ వడగొట్టుకున్న పెసరపప్పు అందులో వేసేసి కొంచెమే తిరగడానికి నీళ్లు పోసుకొని పచ్చడి గట్టిగా రుబ్బేసుకోండి. అంతే. ఒకసారి రుచి చూసుకోండి, అయితే తక్కువైతే అది కలుపుకోండి. ఈ పచ్చడి అన్నంలో కలుపుకునేటప్పుడు నెయ్యి వేసి కలుపు తిన్నారంటే బ్రహ్మాండంగా కమ్మగా ఉంటుంది. అది కాక కాస్త నిమ్మకాయ చెక్క కూడా పిండుకోవచ్చు కావాలంటే. నేనైతే చింతపండు వేను, నిమ్మకాయ వేను. మీకు కావాలంటే నిమ్మకాయ చెక్క పిండుకోండి. ఏంటి అయితే దీన్ని కావాలంటే మనం అట్లో కూడా వేసుకోవచ్చు. కొంచెం పలతగా చేసుకుని అట్లో వేసుకోవచ్చు. ఎండాకాలం చేసుకుంటే పగలకు బాగుంటుంది. శీతాకాలం, వర్షాకాలం అయితే పగలకి రాత్రికి కూడా బాగుంటుంది. ఒకసారి చేసి ప్రయత్నం చేయండి.